దేవుడు యాకోబు వంశమును ఏలుచున్నాడు. నీ దేవుడు ఏలుచున్న దేవుడు, పరిపాలన చేస్తున్న దేవుడు. రాజ్యాధికారం ఆయన చేతిలో ఉంది. ప్రియులారా గమనించండి, అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాస్తూ అంటాడు, యేసుక్రీస్తు ప్రభు సర్వాధికారం కలిగిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడనే మాట వాడాడు. రోమ 9:5 మాట మనం చూస్తాం. యేసుక్రీస్తు ప్రభు ఎందుకు ఈ లోకానికి వచ్చారు? ఆయన ఈ లోకంలో రావడంలో ఉద్దేశం ఏంటి అంటే, ఆయన మనందరి హృదయాల్లో రాజుగా ఏలుబడి చేయాలని యేసుప్రభు ఈ లోకానికి వచ్చారు. ఒక పొలిటికల్ కింగ్డమ్ని స్థాపించడానికి యేసుప్రభు లోకానికి రాలేదు. ఇప్పుడు మనం అనుకున్నట్టుగా రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు, ముఖ్యమంత్రులు ఏ విధంగా రాజ్యాలను లేదా దేశాలను, రాష్ట్రాలను ఏలుతున్నారో అలాంటి అనుభవం కాదు. యేసుక్రీస్తు ప్రభు మొదటిసారిగా ఈ లోకానికి వచ్చిన ఆ పరిస్థితి ఎలాంటిదంటే, ఎవరైతే ఆయన్ను తమ హృదయాల్లో చేర్చుకుంటారో ఆయన వారి హృదయాల్లో పరిపాలన చేయాలని ఆయన కోరుతున్నాడు.